పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 26వ తారీఖు గురువారం ఈనాడు పునీత స్టీఫెన్ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉండగా క్రీస్తు శకం 36 తొలివేద సాక్షి 7 డీకన్లలో మొదటివాడు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు మరియు 7వ అధ్యాయం 54వ వచనం నుండి 59వ వచనం వరకు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి 22వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాన్ని ధ్యానించినట్లయితే పునీత స్టెఫాను లేక కిరీటప్ప గారు, ఈయన మొదటి వేద సాక్షిగా శ్రీసభ కొనియాడుతూ ఉంది. స్టెఫాను అను నామం గ్రీకు అయినప్పటికీ అతను యూదుడు. బహుశా పాలస్తీనా సరిహద్దుల బయట ఉండిన వారి కుటుంబంలో పుట్టినవాడైనా లేక జీవించినవాడైనా ఉండవచ్చు. అందుకే వారిపై గ్రీకు సంస్కృతి ప్రభావం ఎక్కువగా ఉంది. గ్రీకు భాషలో స్టెఫానోస్ అనగా కిరీటం అని అర్థం. అందుకే పునీత స్టెఫాను గారిని పునీత కిరీటప్ప అని కూడా పిలుస్తారు. పునీత స్టెఫాన్ జీవితం, అతనిపై విచారణ మరియు వేద సాక్షి మరణం గురించి అపోస్తుల కార్యములు 6-7 అధ్యాయాల్లో చదువుకుంటూ ఉంటాం. అధ్యాయాల్లో రాయబడి ఉన్నది క్రైస్తవ అమరుల జీవితాల్లో స్టెఫాన్ యొక్క జీవితం చిరస్మరణీయమైనది, మనస్సును కరిగించేటువంటిది. స్టెఫాను యెరూషలేములో క్రీస్తు శకం 35వ సంవత్సరంలో వేద సాక్షి మరణాన్ని పొంది ఉన్నారు. ఆయన మొదటి క్రైస్తవ వేద సాక్షి. అపోస్తులు ఎన్నుకున్న మొదటి 7 సహాయకులలో, అంటే డీకన్లని కూడా పిలుస్తారు. స్టెఫాను మొదటివాడు మరియు ప్రాముఖ్యుడు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం. నూతన నిబంధనలో అతని బాల్య జీవితం గురించి కానీ క్రైస్తవ విశ్వాసమును ఎలా స్వీకరించినది కానీ చెప్పబడలేదు. బహుశా మెస్సియా మరణాంతరం యెరూషలేములోని క్రైస్తవులలో అతని ప్రాముఖ్యం స్థానం పెరిగి ఉన్నది. యెరూషలేములోని గ్రీకు దేశస్థులను ఆకట్టుకొనుటకు తన దీన శక్తిని సామర్థ్యమును ఉపయోగించి ఉన్నాడు. మొట్టమొదటిసారిగా స్టెఫాను గారి గూర్చి అపోస్తుల కార్యములు 6:5లో చెప్పబడింది. అనుదినం పరిచర్యను అప్పచెప్పుటకు అపోస్తలులు 7 సహాయకులను ఎన్నుకొనుటకు నిశ్చయించిరి. దాని నిమిత్తమై సంఘస్థులు విశ్వాసంతోనూ పవిత్ర ఆత్మతోనూ నిండిన స్టెఫాను, ఫిలిప్పు, ప్రొకోరు, నికనోరు, తిమోను, పర్మినాసు, నికోలా అను వారిని అపోస్తులు ఎదుట నిలబెట్టిరి. అపోస్తులు ప్రార్థన చేసి వారిపై చేతులుంచిరి. స్టెఫాను దైవానుగ్రహంతోనూ శక్తితోనూ నిండిన వాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేయుచుండెను. స్టెఫాను మూలమున అనేకులు నూతన విశ్వాసమును పొందిరి. ఈ సమయానికి యూద మతార్చకులు అనేకులు క్రొత్త విశ్వాసంలోనికి మారి ఉన్నారు. కానీ వారు ఇంకను మోషే చట్టంలోనేనున్న పాత సాంప్రదాయాలను నియమాలను పట్టుబడి ఉండేవారు. బాహ్యంగా నిర్వహింపబడు సాంగ్యాలు ఆచారాలు ఆత్మ కన్నా ఎక్కువ కాదనియు స్టెఫాను బోధించేవాడు. వారిలో కొందరు స్టెఫానుతో వాదనకు దిగారు. కానీ స్టెఫాను అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. స్టెఫాను బోధనను చూసి వారు ఓర్వలేకపోయారు. స్టెఫాను ఆయన బోధన సారాంశాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. స్టెఫానుతో వాదనకు దిగిన వారు స్వతంత్రులు, కురేనీయులు, అలెగ్జాండ్రీయులు, సిలీసియా, ఆసియాల నుండి వచ్చిన వారిలో కొందరు క్రీస్తు పూర్వం 63వ సంవత్సరంలో రాజకీయ నాయకుడు, మిలిటరీ కమాండర్ అయిన
పోంఫీ క్రీస్తు శకం సెప్టెంబర్ 29, 106 నుండి సెప్టెంబర్ 29 క్రీస్తు శకం 48 వరకు కాలంలో రోమ్ నగరమునకు బానిసలుగా కొనుపోబడిన యూదుల తరం ఈ స్వతంత్రులు. వీరు సైఫానును విచారణ సభలోనికి తీసుకుని వచ్చి అతనికి వ్యతిరేకంగా మోషే మీద, దేవుని మీద దూషణ వాక్యములు పలుకుచున్నాడని అబద్ధ సాక్ష్యములు చెప్పుటకు నిర్ణయించిరి. ప్రజలను, పెద్దలను, ధర్మశాస్త్ర బోధకులను అతనికి వ్యతిరేకంగా పురిగొల్పిరి. విచారణ సభలో సైఫానుపై విచారణ జరుపుతున్నప్పుడు అతని ముఖము దేవదూత ముఖము వలె కనిపించెను. అతనిపై పడిన నిందలకు జవాబు చెప్పుకొనుటకు అవకాశమును ఇచ్చిరి. ఆ సమయంలో అతను క్షమాపణ చెప్పి ఇక ఇలాంటివి బోధించినని చెప్పి ఉండవచ్చు. కానీ సైఫాను అలా చేయలేదు. దానికి బదులుగా తన విశ్వాసానికి సాక్ష్యమిచ్చి ఉన్నాడు. తన ప్రసంగంలో ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఎలా నడిపించారో, వారి విగ్రహారాధన, అవిధేయత గూర్చి బోధించాడు. సైఫాను చెప్పినది విని వారు అతనిపై మండిపడి అతని వంక చూసి కోపంతో పండ్లు పటపట కొరికిరి. అయినను సైఫాను పవిత్రాత్మతో నిండిన వాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమయు, దేవుని కుడి ప్రక్కన యేసు నిలువబడి ఉండుటయు కనబడెను. అప్పుడు అతడు చూడుడు, పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనపడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలువబడి ఉన్నాడు అని పలికెను. ఒక్కొమ్మడిగా అతనిపై విరుచుకుని పడి నగరం బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. ఇంకను రాళ్లతో కొట్టుచుండగా సైఫాను, యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించాడు. మోకరిల్లి, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకము అని పలికి వేద మరణాన్ని పొంది ఉన్నాడు. రాళ్లతో కొట్టి చంపబడిన వారిని విచారణ సభ నిర్ణయించిన స్థలంలో ఉంచెడివారు. అయితే ఇలా సైఫాను విషయంలో జరిగిన దాన్ని ఖచ్చితంగా చెప్పడానికి ఆధారాలు లేవు. ఏది ఏమైనప్పటికీ కొందరు భక్తులు సైఫాను సమాధి చేసిరి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 2వ వచనం. 5వ శతాబ్దం వరకు ఆయన సమాధి గూర్చి దాఖలు లేవు. 415వ సంవత్సరంలో లూచియన్ అను గురువు తన దివ్య దర్శనంలో సైఫాను అవశేష ఉత్తర యెరూషలేముకు 20 మైళ్ళ దూరంలోనున్న కాఫర్గమాలా అను స్థలంలో ఉన్నదని గాంచియున్నాడు. అక్కడ నుండి సైఫాను గారి అవశేషమును సియోను కొండపై ఉన్న దేవాలయంలో ఉంచిరి. 460వ సంవత్సరంలో దమస్కు గేటు బయట సైఫాను రాళ్లతో కొట్టబడిన స్థలమందు యాదోచియా నిర్మించిన దేవాలయంలో ఉంచిరి. ఆ స్థలంలో ఇప్పుడు స్తిఫాను పేరిట మరో కట్టడంను నిర్మించిరి. పునీత కిరీటప్ప గారిలోని గొప్ప సుగుణం హింసిస్తున్న వారి కొరకు మరణ సమయంలోనూ వారిని క్షమించమని యేసు ప్రభు ప్రార్థించటం ఆయన ప్రభువును ఎంతగానో ప్రేమించాడు. అంతగా అంటే ప్రభు గూర్చి బోధించకుండా ఏ క్షణము ఉండలేకపోయాడు. నిందలకు, అవమానాలకు జంకలేదు. అవిశ్వాసులను, అన్యాయముగా జీవించడి వారిని మోహమాటము లేకుండా తూర్పారబట్టాడు. సత్యమునకు పాటుపడి సత్యం కొరకు ప్రాణాలు సైతం అర్పించాడు. సైఫాను యేసు ప్రభు వలె మరణించాడు. ఆయనపై నిందలను మోపారు. అన్యాయపు తీర్పునకు గురి చేశాడు. మరణ సమయంలోనూ ఆయన పెదవులపై మన్నింపు ప్రార్థన మరియు తన కన్నులను విశ్వాసంతో దేవుని వైపుకు త్రిప్పి ఉన్నాడు. సైఫాను క్రైస్తవ విశ్వాసానికి ఓ బలం, ఓ శక్తి.
ఆయన ఎంతోమంది ఆదర్శప్రాయుడైనాడు. పరలోకంలో తప్పక ఆయన సౌలు పౌలుగా మారడానికి ప్రార్థన చేశాడనటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. సైఫాను పవిత్ర ఆత్మతో నిండిన వాడు, జ్ఞానము కలవాడు, మంచి పేరు కలవాడు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం. విశ్వాసంతోనూ పవిత్ర ఆత్మతోనూ నిండినవాడు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం. దైవానుగ్రహంతో నిండినవాడు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం. గొప్ప అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేసియుండెను. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం. ప్రియా స్నేహితులారా, ఇంత గొప్ప పునీతుని జీవితం గురించి మనం ధ్యానిస్తూ ఉండగా దేవుడు మనకు ఈనాడు ఈ పునీతుని ద్వారా నేర్పేటువంటి గొప్ప పాఠం ఏమిటి అంటే, కష్టాల్లోనూ హింసల్లోనూ భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నానని మనందరి విశ్వాసాన్ని ఈ భక్తుని ద్వారా బలపరుస్తూ ఉన్నారు. గొప్ప సాక్ష్యమిస్తూ దేవునికి దగ్గర కావటానికి హింసల్లో కూడా శత్రువుల గురించి ప్రార్థన చేసే శక్తిని, బలాన్ని ఇవ్వమని ఈనాడు ప్రత్యేకంగా కోరుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. పునీత స్టెఫాను గారు మా కొరకు ప్రార్థించండి.